కర్నూలు నగరంలో తుపాకీ శబ్దం కలకలం సృష్టించింది. తమ జట్టు బ్యాడ్మింటన్ మ్యాచ్ లో టీం ఓడిపోయిందనే బాధలో ఓ వ్యక్తి గాలిలోకి కాల్పులు జరిపిన విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు వేగంగా విచారణ జరిపి పూర్తి వివరాలను వెల్లడించారు. కర్నూలుకు చెందిన కౌశిక్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో అతడి టీం సెమీఫైనల్ వరకు వెళ్లి తీవ్ర పోటీ మధ్య ఓటమి పాలైంది. తృప్తిగా గెలవాల్సిన మ్యాచ్ చేజారిపోవడంతో తీవ్ర నిరాశ బాధకు గురైన కౌశిక్ తన వద్ద ఉన్న గన్తో ఏకంగా 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, కౌశిక్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, నిన్న ఏదైతే కర్నూలు నగరంలోని బీఆర్ఎస్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి స్థానికంగా అయితే తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ కాల్పుల ఘటనతో అలర్టైన పోలీసులు అయితే కాల్పులకు పాల్పడిన విషయంలో అయితే అదుపులో తీసుకుని పూర్తిగా విచారణ చేశారు. ప్రధానంగా ఈ కాల్పుల ఘటన కారణాలపై లోతైన దర్యాప్తు చేశారు. ప్రస్తుతం ఏదైతే కాల్పుల ఘటనకు సంబంధించి వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించిన పోలీసులు అయితే ఆ లోతుగా అయితే కీలక సమాచారాన్ని వెల్లడించారు. ముఖ్యంగా ఏదైతే కర్నూలుకు చెందిన కౌశిక్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో అతని టీం అయితే సెమీఫైనల్ లోకి వెళ్లి తీవ్రమైన పోటీ మధ్య ఓటమి పాలైంది. అయితే ఏదైతే గెలవాల్సిన టీము ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన కౌశిక్ తన వద్ద ఉన్న గన్ తోటి ఏకంగా 3 రౌండ్ల కాల్పులు జరిగినట్లు మాత్రం ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే నిన్న జరిగిన ఘటనతో స్థానికులు కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఘటన జరిగిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి లోతైన దర్యాప్తు అయితే చేపట్టారు. ముఖ్యంగా కర్నూలు డీఎస్పీ రాఘవేంద్రరావు ఏదైతే ఇష్యూకు సంబంధించి కీలక విషయాలను అయితే వెల్లడించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్ లో టీం ఓడిపోయినందునే భావోద్వేగంతోనే కౌశిక్ ఈ చర్యకు పాల్పడినట్లుగా విచారణలో తేలిందని చెప్పారు. అయితే కౌశిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతని టీం ఓడిపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్టయితే పోలీసులు దర్యాప్తులో వెల్లడించినట్టు మాత్రం ఇటు పోలీసులు అయితే చెప్పారు. అయితే ఏదైతే ఘటనకు సంబంధించి ఏదైతే కౌశిక్ వాడిన గన్ స్వాధీనం చేసుకున్నారో ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఓటమి బాధితుల్ని తట్టుకోలేక గాల్పులకు కౌశిక్ పాల్పడినట్లుగా ఈ పోలీసులు అయితే చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుధాకర్.